అందరికీ నమస్కారాలు. నేను నా సర్వీసులో పొందిన అనుభవాలు, ప్రముఖుల నుండి సేకరించిన విద్యా ప్రమాణాలు, నా తాలూకా సర్వీసులో ఉపయోగించి శతశాతం ఉత్తీర్ణత అధికారుల అభిమానం పొంది రాష్ట్ర అవార్డు సందర్భంలో అప్పటి ఇంటర్మీడియట్ కమిషనర్ డి చక్రపాణి గారికి సమర్పించిన పోటీ విద్యా నైపుణ్యాలు 2026 నూతన సంవత్సర సందర్భంలో మేధావుల పరిశీలనార్థము సమర్పించున్నాను. దయచేసి విశ్లేషించండి, పరిశీలించండి, సూచనలు అందించండి. అందులో కంటెంట్లో మాతృమూర్తి ప్రాధాన్యతను గుర్తించి వివరించాను. నూతన దంపతులను చైతన్యపరుస్తూ గర్భస్థ దశ నుండి పోషకాహారము నాణ్యతని వికాసంపై అవగాహన కల్పించాలి. ఫలితంగా ఆరోగ్యకరమైన పిల్లలు జన్మం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పిల్లలతో ఆరోగ్యకరమైన నాణ్యమైన విద్యను అందించవచ్చు. అందులో ముఖ్య పాత్ర కుటుంబమే. ఫలితంగా ఆ మాతృమూర్తి ప్రస్తుతం అందిస్తున్న సేవలనే శాస్త్రీయంగా పిల్లలకు దినచర్య కృత్యములుగా అందిస్తున్నాను. దయచేసి ఆ దంపతులు వారి పిల్లలు గమనించిన చిన్న చిన్న పొరపాటు నిపుణులతో సరిచేయించగలరు. అందుకు పెద్దల సహకారం అవసరం అందిస్తున్నాను. వాటిని ఒక శాస్త్రీయ పద్ధతిలో అందించాలన్నదే నా ప్రణాళిక లక్ష్యము. ఆవశ్యకత: కుటుంబము, విద్యావంతులు, మన వ్యవస్థలు, సంస్థలు, పథకాలు, సంస్కరణలు, ఆశయము పిల్లల్లో సంస్కృతి, సాంఘీకరణము, ఆధునీకరణము మరియు విలువల ఆధారిత విద్యకు పునాదిగా గృహ విద్యలో కుటుంబం అందించగలదని నా నమ్మకము. ఆ పునాది పటిష్ట విశిష్ట కుటుంబము, పరిసరాలు ప్రీ ప్రైమరీ ప్రాథమిక విద్యలు అందించాలి. ఆ దశలో పిల్లలు కేవలము కుటుంబము, పరిసరాలు ప్రీ ప్రైమరీ ప్రాథమిక విద్యలో అందించడం జరుగుతుంది. ఆ దశలో పిల్లలు కేవలము కుటుంబంలోనే సభ్యుల మధ్యనే ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు తెల్ల కాగితం లాంటి వారు. ఆ స్వచ్ఛమైన నిర్మలమైన కల్లా కపటం లేని ఆ పసి హృదయాల్లో తల్లిదండ్రులు మంచి పూర్తి బీజాలు, విద్యా నైపుణ్యాలకు కావలసిన పునాదిని అందించాలి. అదే మంచి ఫలితాలు ఇస్తుందన్నది నా ప్రణాళికలో అందించాను. ఫలితము: నేటి విద్యా వ్యవస్థలో మాతృమూర్తి స్పర్శ, వారి ప్రేమ, మమకారము, ఆప్యాయత తగ్గుతుంది. ఈ ప్రభావం వారి శారీరక, మానసిక, సామాజిక బంధాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. అరుపులు, తిట్లు కారణం ఏదైనా కొందరు తల్లిదండ్రులు పిల్లలపై అరుస్తూ ఉంటారు. ఇంకొంచెం కోపం ఎక్కువైతే కొట్టడం కూడా చేస్తుంటారు. వీటి ప్రభావం వల్ల పిల్లల్లో దీర్ఘకాలంలో న్యూనతాభావాలకు గురై మానసిక సమస్యలకు దారితీస్తుందని మేధావులు, శాస్త్రవేత్తలు, హెచ్చరికలు గమనించండి. పిల్లలు చిన్నవారు, వారికి ఏమీ తెలియదని మనం భావిస్తాము. కానీ శాస్త్రవేత్తలు ఆ దశలలో గ్రహణశక్తి, పరిశీలనా శక్తి ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. మరియు మన బలహీనతలు, మన దినచర్య, మనం చేస్తున్న పనుల ద్వారా పిల్లలు మానసిక, శారీరక, భావోద్వేగ, సాంఘిక, నైతిక విలువల ప్రభావం ఆ పిల్లలపై ఉంటుందని నేటి విద్యార్థులు వాటి లోపం కారణంగా, వాటిని మనం సరైన రీతిలో అందించలేని కారణంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆకర్షించబడుతున్నారని శాస్త్రవేత్తలు, మేధావుల తాలూకా హెచ్చరికలు గమనించండి. ముఖ్యంగా ప్రాథమిక విద్యలో కారణాలు ఏవైతేనేమి, శిక్షణా కాలంలో నేర్చుకునేటువంటి నైపుణ్యాలు పిల్లలకి ప్రాథమిక దశలో అందించలేకపోతున్నాము అనేది నా భావన. ఈ లోపాలను తల్లిదండ్రులు గమనించి నాణ్యమైన విద్య అందిస్తూ ప్రయోజనం పొందుతున్నారు ఉన్నతమైన వర్గానికి చెందినటువంటి తల్లిదండ్రులు. అవగాహన లేని సామాన్యులు పిల్లలు ఆ ప్రాథమిక దశలో పరిష్కరించని లోపాలు నేటి విద్యార్థులు అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షిస్తున్నారన్నది
నేను గమనించినటువంటి భావన. కావున ప్రాథమిక దశ నుంచి విద్యా పిల్లలను తల్లిదండ్రులు నిరంతరము పర్యవేక్షణ చేస్తూ వారికి నిపుణుల సలహాలతో విద్యా ప్రమాణాలు ఈ దశలో అందించడం వల్ల అనేకమైన ఫలితాలు భవిష్యత్తుకి బంగారు బాట వేయగలం అన్నది నా ప్రణాళిక సారాంశము. నా ప్రయత్నం నా శక్తి మేర ప్రముఖులు అందించే స్ఫూర్తితో నా విద్యాభావ పరంపరల గుచ్చంగా ఆ లోపాలను గుర్తించి నా శక్తి మేర అందించాను. వాటిని మాతృమూర్తి నిపుణుల సలహాలతో సరిచేయగలిగిన కుటుంబం ఆ సహకారం అందించిన పిల్లలు మంచి నాణ్యత నైపుణ్యాలు మనం అందించగలుగుతాము. వారిలో మనం నాణ్యత నైపుణ్యాలకి ఇంటిలో ఉండేటువంటి వస్తువులు, ఇంట్లో ఉండేటువంటి పరికరాలు, ఇంట్లో ఉండేటువంటి మనుషుల ప్రవర్తన, ఇంట్లో ఉండేటువంటి మనందరి తాలూకా విశ్లేషణ సామర్థ్యాలతో వాళ్ళలో ఉన్నత ప్రమాణాలు పొందగలమన్నది నా తాలూకా సారాంశము. అందులో ముఖ్యంగా నేను నా భావాలను రేపటి పౌరులు మరియు కుటుంబమే దేశానికి మూలము, ఫ్యామిలీ ఇస్ ది రూట్ ఆఫ్ నేషన్ అనే పుస్తకాల్లో అందించాను. వాటిని దయచేసి పేరెంట్స్, మేధావులు క్షుణ్ణంగా పరిశీలించాలని నా కోరిక. అందులో నేను పిల్లల్లో సాధన సామర్థ్యాలు ఉంటాయి, అవి భిన్నంగా ఉంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. కాబట్టి వారి అభిరుచి ఆసక్తుల ప్రకారం వారికి విద్యా నైపుణ్యాలు అందించడం అనేటువంటిది ఈ ప్రాథమిక దశ నుంచే మనం ప్రారంభించాలి. పిల్లల తాలూకు ప్రవర్తన ఇంట్లో గమనిస్తాం. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుల బోధనలోని యాజమాన్య సంస్థలు అందించిన భావాలు, మేధావుల సహకారంతో వారి అభిరుచి రంగాలు హై స్కూల్ స్థాయిలోనే 10th క్లాస్ లోపుగానే వారు ఏ రంగంపై అభిరుచి కలిగి ఉన్నారు, ఏ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారు, ఏ రంగం అంటే ఇష్టపడుతున్నారు అన్నది మనకి గుర్తుంటుంది. ఆ దిశగా మనం వారిని ఉన్నత వర్గాల వారికి చూపించి సైకాలజిస్టులతో, నిపుణులతో, మేధా వర్గాలతో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇప్పించి వారిలో గల ఆసక్తి గల, శక్తి గల, శక్తి గల అభిరుచి రంగాన్ని వెతికి ఆ రంగంలో నైపుణ్యాలు అందించడమే నా విద్యా ప్రణాళిక తాలూకు ధ్యేయము, లక్ష్యము, ఆశయము. ఇది మేధావుల సమస్యలో వివరించడంతో మేధావులు అభినందించారు, అదే నాకు తృప్తి. నేను ఇంకో విషయం కూడా అందులో పొందుపరిచాను. ఏమిటి అంటే ఆర్థిక స్థాయి ఉండి, అవగాహన ఉండి, పిల్లల్ని చదివించుకునే శక్తి ఉన్నటువంటి పేరెంట్స్కి ప్రభుత్వ సహాయం అవసరం లేదు. వారి పిల్లల్ని వివిధ మార్గాల ద్వారా ఉన్నతంగా రాణించగలరు. ఇంకో వర్గం ఉంది, వ్యాపార వర్గం. వారు ఆర్థికంగా స్థితిపడరు, ఆర్థికంగా ఖర్చు చేయగలరు. వారికి వారి పిల్లల్ని ఎలా చదివించాలో, ఎక్కడ చదివించాలో, ఏ మార్గంలో చదివించాలో, ఏ సంస్థలో చదివించాలో, ఎవరి సలహాలు తీసుకోవాలో తెలియక తనంతట తానే చేయిస్తున్న కారణంగా లోపాలని సరిచేయడం అన్నది రెండో మార్గంగా గుర్తిస్తాం. కేవలం వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అవసరం లేదు, కేవలం మంచి సలహాలు, సూచనలు, కౌన్సిలింగ్ ఇస్తే చాలనేటువంటి రెండో భావాన్ని తెలియజేశాను. మూడోది, ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టండి, గ్రామీణ పేదరిక నిరక్షరాస్య అనగారి వర్గాల వారి పిల్లలకి ఆ పథకాల దానికి లక్ష్యాలు ఈ ధనాన్ని కూడా చేర్చడం లేదు. వాళ్ళు మనం ఆశించిన ఫలితాలు రావటం లేదు. కాబట్టి ఆ వర్గానికి చెందినటువంటి సామాన్యుల పిల్లల్ని ప్రభుత్వమే దత్తత తీసుకొని సమన్వయపరుస్తూ తక్కువ శ్రద్ధ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అలాగే అందరినీ ఒక చోట చేర్చి వారికి విద్యని అందించి వారి పిల్లల్ని దత్తతతో తీసుకొని పేరెంట్స్ పాత్రని ఉపాధ్యాయులు పోషించే విధంగా తయారు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని, ఈ విధంగా ఉన్నత వర్గాల వారికి ఏ ఆర్థిక సహాయం అవసరం లేదు, వ్యాపారస్తుల పిల్లలకు అవసరం లేదు, సామాన్య పిల్లలలో మనం శ్రద్ధ తీసుకుంటే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని
ఆ విషయం నవదంపతుల ద్వారా మనం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి భావాన్ని నేను అప్పటి కమిషనర్ గారికి అందించాను. ఈరోజు మీ ఈ 2026లో తమ పరిశీలనార్థం ఇస్తున్నాను. దయచేసి దీని క్షుణ్ణంగా ఆలోచించి నాకు సలహాలు సూచనలు ఇస్తారని భావిస్తాను. నా పేరు ఇమందు బయలాగి. నా కాంటాక్ట్ నెంబర్ 9908354090.